తెలంగాణ ప్రజలందరికీ ఒక విన్నపం. ఈరోజు రాష్ట్రంలో మీరు ఏదైతే విషయాల గురించి అవగాహన ఉందో అదంతా కూడా ఒకసారి మీరు వార్తలో చూస్తున్న ఇవన్నీ పక్కన పెట్టేసి సొంతంగా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మీరు ఏ పార్టీయో ఏ వర్గమో కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఒకసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రంలో ఎవరైతే ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో వాళ్ళ స్వలాభం గురించి కావచ్చు, లేకపోతే వాళ్ళు దోపిడీకి పూనుకునడం కావచ్చు, ఈ వివిధ కారణాలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ప్రభుత్వం వెనక అడుగు వేసే అవకాశం ఉన్నది, కనిపిస్తున్నది. ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళు కేవలం కమిషన్ల కోసం, కాంట్రాక్ట్ల కోసం ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తారని చెప్పి మీరందరూ ఒకసారి గ్రహించాలి. ప్రజలకి ఉపయోగపడే పనులు చేయాల్సిన ప్రభుత్వం కేవలం తమ డబ్బులు కాపాడడానికి, జేబులు నింపుకోవడానికి, వివిధ బిజినెస్ మెన్కి హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ప్రజలు ఈ వివిధ వర్గాల వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నా వాళ్ళు పట్టించుకోకుండా ముందుకు పోతున్నారు. మీరు ప్రశ్నించడం కనుక స్టార్ట్ చేయకపోతే మీరు చూస్తుండగానే వీళ్ళు మీ అమూల్యమైన 3 సంవత్సరాలు ఇంకా ప్రభుత్వం మారే సమయం ఉన్న దాన్ని కూడా వాళ్ళు వేస్ట్ చేస్తారని చెప్పి మీరు అందరు గ్రహించాలి. నేను ఒక విషయం చెప్తున్నా, నేను వివిధ దేశాలు తిరుగుతున్నప్పుడు కావచ్చు, ప్రస్తుత దేశంలో ఉన్నప్పుడు కావచ్చు, ప్రభుత్వం మీద తప్పుడు చేస్తే ప్రజలు ఎప్పటికప్పుడు ఎండగడుతూ తప్పుని చూపిస్తూ ముందుకు తీసుకుపోయినప్పుడు ఇక్కడున్న ప్రభుత్వం కావచ్చు, నేతలు కావచ్చు, తప్పు ఒప్పుకొని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు. లేదు అనుకో, ఇలాగనే తప్పులు చేసుకుంటా మీరు ముందుకు తీసుకుపోయే అవకాశం ఉన్నది. మీరు ఏ ఉద్దేశంతో జూబ్లీస్లో ప్రభుత్వాన్ని గెలిపించారో ఎవరికి అర్థం కావట్లేదు. సరే, క్యాండిడేట్ చూసి ఓటేసిరని అనుకోవచ్చు, కానీ ఒక్కసారి గుర్తుంచుకోండి, మీరు ఇట్లాంటి పనులు చేయడం వల్ల, ఊర్లో వివిధ ఎలక్షన్లు జరగడం వల్ల వాళ్ళందరూ కూడా కేవలం వాళ్ళ స్వలాభం గురించే పనిచేస్తారు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేసినా మీరు ఓట్లేసి సమర్థిస్తారు కాబట్టి. సో మీరు చేయాల్సింది ఒకటే, ఎప్పుడైతే తప్పు జరుగుతున్నదో ఇక్కడికక్కడ నిలదీస్తూ ముందుకు తీసుకుపోవాలి. ముఖ్యంగా విద్యార్థులు కావచ్చు, లేకపోతే నిరుద్యోగులు కావచ్చు, లేకపోతే ఉద్యోగం చేసిన వారు వాళ్ళ సమస్యల గురించి పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఎవరో వచ్చి ఎవరో చేరన్నా, అపోజిషన్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, వాళ్ళు మా అంటే వచ్చి మాట్లాడతారు, కానీ మీ సమస్యల గురించి మీరేం కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఎవరో ఎక్కడి నుంచో రారు, మీ నుంచే మొదలు పెట్టాలని చెప్పి మీరందరూ గ్రహించాలని నేను తెలియజేస్తున్నా. జై తెలంగాణ.